ఒక హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము ఈ స్థాయిలో మనము ఒక సినిమా ద్వారా ఇన్స్పిరేషన్ అనే చెప్పుకుంటాం చూడండి, అందులోనే ఉంది ఒక మన గుర్తింపు అనేది. సో ఈ సినిమా ద్వారా మాకు ఆయన డైరెక్టర్ మహేష్ బాబు చెప్పిన ఆయన పాయింట్కి మేము రుణపడి ఉంటాం ఆయనకి. ఎప్పుడు ఒక ఫ్యాన్స్ కోసం సినిమా తీసినారంటే మీరు నమ్ముతారా? ఈ సినిమా ఉంది డెడికేటెడ్ ఫ్యాన్స్ మొత్తము ఒక సినిమా లవర్స్ పిచ్చిన మాకైతే సినిమా అంటే వ్యసనము అన్ని ఆల్ ఆఫ్ ఒక ఎమోషన్స్ మొత్తం. ఒక సినిమా అంటే మాకు ఈ సినిమా అంటే చాలు అనే స్థాయికి మేము ఉన్నాం అంతే. కొంతమంది ఏమంటారు సినిమా చూస్తా అంటే అందులోనే ఉంది సినిమా గొప్పతనం ఏందో మనకు నేర్పిస్తుంది. ఒక సినిమా అనేది ఒక లైఫ్ జీవితాన్ని, ఒక వ్యసనాన్ని, ఒక ఇన్స్పిరేషన్ని తీసుకొచ్చే సినిమాన మంచి తీసుకోవాలి. చెడు తీసుకుంటూ ఉంటారు కొంతమంది అవుట్ ఆఫ్ వాళ్ళ గురించి, కానీ మేము ఒక సినిమా ద్వారా మంచి నేర్చుకుంటాం. సో ఆ మంచిని మాకు చూపించిన మహేష్ బాబు డైరెక్టర్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ నా. చాలా అయ్యో రామన్న గురించి చెప్పాలన్నా, రామ్ అయితే ఇన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎంతో రెట్టింపు నా. అసలు జీవించాడు ఫ్యాన్ లాగా, చాలా జీవించాడు నా. నాకైతే కన్నా ఒక క్లైమాక్స్ ఉంటుంది ఈ సినిమాలో, ఆ సినిమా మొత్తానికి ఆ క్లైమాక్సే చాలు. అయ్యో భలే చూపించిన మురళీ శర్మ కానీ మిగతా ఉన్నారు కదా మొత్తం ప్రతి ఒక్క యాక్టర్స్. రావు రమేష్ గారు అయితే అల్టిమేట్, చాలా జీవితాన్ని నేర్పించిన ఈ సినిమాలో. చాలా నేర్చుకోవచ్చు ఒక సినిమా ద్వారా. నేర్చుకోవడం అంటే ఈ సినిమాలో అవుతుంది. ఒక గుర్తింపు ఒక హీరో ద్వారా ఒక అభిమానికి వస్తుంది. అభిమానికి ఎక్కడి నుండి గుర్తొస్తుంది? ఒక సినిమా ద్వారానే గుర్తొస్తుంది. ఒక హీరో ద్వారా నేర్చుకోవడం వల్లే ఆయనకి గుర్తింపు వచ్చేది. సో నేను 8th క్లాస్ ఏమనుకుంటా రభస సినిమా వేసినారు మన మదనపల్లి రవి థియేటర్లో. నేను స్కూల్ ఎగరగొట్టి అదే పనిగా చూసిన. నేను ఎందుకు మా హీరో గొప్పతనాన్ని మేము చాటి చెప్పుకోవాలని నేను చూడడం. సో అప్పటి నుండి మొదలైన నా జర్నీ. సో సినిమా ద్వారానే ఒక మదనపల్లిలో నేనున్నాను అంటే ఒక మదనపల్లి మస్తీ ఛానల్ ద్వారానే ఒక 10 మంది తెలిసాను కాబట్టి నేను మదనపల్లి మస్తీ అని చెప్పుకుంటా. అది నా గుర్తింపు. సో సినిమాని ఎప్పుడు చంపేయద్దండి. సినిమా ఒక థియేటర్లోనే చూడాలి. సినిమా థియేటర్లో చూస్తే ఎంతమంది అసలు ఆ విజువల్స్ అనేది మనకు ముందర కనిపిస్తుంది అన్నమాట. సినిమా ఇట్లుంటుంది, ఒక సినిమా నేనైతే ఎన్ని సినిమాలు వినా ఎమోషన్ అయితే వాళ్ళ సినిమాలు ఏడిస్తే నేను ఏడేస్తా. అంత కనెక్టింగ్ ఉంటుంది నా సినిమాలో. అసలు ఆ ఫీలే వేరు. కొంతమంది ఏం తెలుసు సినిమా బాగుంది నా. చాలా తర్వాత ఒక మంచి సినిమా తీసినట్టు ఫీల్ ఉంది. ఒకటి చెప్పగలుగుతారన్నా, రైతుల గురించి తీస్తారు, జాబ్ హోల్డర్ తీస్తారు, స్కామ్ గురించి తీస్తారు. మా సినిమాలు ఫ్యాన్స్ కోసం ఎవరున్నా తీస్తారు. అట్లాంటిది ఈరోజు డైరెక్టర్ మహేష్ బాబు తీసి పెట్టినాడు. అప్పుడు పూరి తీశాడు. ఇప్పట్లో ఈ ట్రెండ్లో డైరెక్టర్ మహేష్ బాబు గారు తీశారు. మా ఫ్యాన్స్ గురించి ఒక సినిమా అంటే ఏది లేదన్నా. అప్పుడు ఉండింది నేను ఇంత సినిమా ఉండింది. ఇప్పుడు మళ్ళీ మా కోసం ఆధార్ కింగ్ తాలూకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్కి అయితే ఒప్పుకోవాలి. రామ్ని బాగా మెచ్చుకోవచ్చు. విశ్వాసంగా తర్వాత చాలా డౌన్ అయిపోయినాడు. ఒక్కసారిగా మళ్ళీ పైకి అది లిరిక్ ఒకటి ఉంది కదా, పడు లేదు సినిమా అయితే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ వేరే లెవెల్. అయితే ఇప్పుడు రామన్న కెరియర్కి సినిమా నెక్స్ట్ వర్షన్ అంటావా? టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చా? రామన్నకి టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన స్టోరీ సెలెక్షన్ కొంచెం బాగా చూసుకుంటే మంచి స్టోరీ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఎంకరేజ్ చేస్తారు. ఇంతమంది వచ్చారు, అసలు హౌస్ఫుల్ అయింది. ఇప్పుడు ఒకరోజు ఈ టికెట్ ఓపెన్ చేసి 2 రోజులు అవుతుంది. టికెట్లు బుక్ కాదు. నేను కూడా చూస్తాను ఏది బుక్ కాదు. ఇప్పుడు బుక్ అయితే సినిమా టాక్ బయట వచ్చింది. దెబ్బకి శ్రీకృష్ణ థియేటర్ కూడా వేసినారు. అది ఫస్ట్ షో, సెకండ్ షో. ఇప్పుడు శ్రీకృష్ణ థియేటర్ కూడా వేసినారు. అది జనాలు ఏం సినిమాలు మర్చిపోలా, సినిమాలు చేస్తే అదేనా వస్తారు, కంపల్సరీ వస్తారు. నా అంతేందుకు నేను రీసెంట్గా రాజుపెట్టి ఇంకా దానికి ఎంత బాగా ఇది చేస్తాను. సినిమా అయితే చాలా బాగుంది. అసలు ఇంత బాగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉపేంద్రకి అయితే ఇంకా హ్యాట్స్ ఆఫ్. ఆయన ఆడాడైనా కూడా బాగా టచ్ చేసినారు. బీజం అయితే వివేక్ హన్మారను వాళ్ళైతే ఇంకా తమిళ్లో చేశారు. అదే ఆయన అన్నాడు కదా, ఈ కొత్త సినిమాకి కొత్త మ్యూజిక్ కావాలి కానీ కరెక్ట్గా తీసి ఫ్రెష్ గా ఉంది. బాగా మ్యూజిక్ అంతా ఫ్రెష్ గా ఉంది. నా సాంగ్ అయిపోయినా సాంగ్ అంటే బాగుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ రేంజ్ లో సినిమా ఉంటుంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడక్కడ అయితే ఏడ్ చేసిన కొన్ని లాస్ట్ లో క్లైమాక్స్ అయితే అది ఇంకా వేరే భలే. నాకైతే అసలు చెప్పలేము నా, బాగా నచ్చింది. హీరోయిన్ ఇంకా వేరే వాళ్ళు. ఇది ఒకటి చెప్పాలన్నా, ఆయమ్మ వస్తే ఆయమ్మ స్టోరీస్ ఆయమ్మకి అట్లా తీసుకున్నారు కాబట్టి ఆయమ్మకి ఫ్లాప్ అవుతాయి. ఆయమ్మ అడుగు పెట్టిన సినిమా ఫ్లాప్ అంటున్నారు. అదంతా వేస్ట్ మాట. స్టోరీలో కనేటంటే ఆయమ్మ ఆంధ్రం చేస్తున్నాం. స్టోరీలో ఇది స్టోరీలో దమ్ముంటే ఆయమ్మ ఆంధ్రం చేస్తుంది. ఇప్పుడు ఈ స్టోరీలో దమ్ముంది హిట్ అయింది. ఇప్పుడు ఏమంటారు ఆమెని? అది ఊరికి అట్లా బాగా నచ్చింది సినిమాలో ఓవరాల్ గా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్, ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకు బాగా నచ్చింది. ఎక్కడ ఏది నీ దగ్గర అసలు ఏది దగ్గర
5 అనేది చాలా చిన్న మాట అన్న. రేటింగ్ కూడా 5 అనేది చాలా చిన్న మాట, అసలు రేటింగ్ లేదు ఇది. ఓకే, మళ్ళీ పోతున్నాం అయితే ఇప్పుడు. శ్రీకృష్ణ బుక్ చేసాను. రెడీ గుడ్, వెరీ గుడ్. ఓకే, బాగుందన్న. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా హిట్ కొట్టేసినట్టే ఫస్ట్ థింగ్ ఆయన చాలా రోజుల తర్వాత కంబ్యాక్. నా ఫస్ట్ ఇక్కడ ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ఉపేంద్ర గారు గురించి. ఇమిడిపోయిన నా యాక్టింగ్ పరంగా ఒక హీరోకి ఒక ఫ్యాన్కి ఉన్న ఎమోషన్ని క్యారీ చేస్తాడు లాస్ట్ వరకు. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఇది ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు అని కాదు, అందరికీ నచ్చుతుంది. ఎక్కువ మూవీ లవర్స్ కనెక్ట్ అవుతారు, ప్లస్ కొత్త ఆడియన్స్ కూడా, అంటే వాళ్ళు కూడా కొత్తగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి ఏమంటే అన్ని స్టోరీస్ కామన్గానే ఉంటాయి, అంటే రొటీన్గానే ఉంటాయి. ఇలాంటి ఒక కాన్సెప్ట్తో తీసుకొని హిట్ కొట్టడం అనేది గ్రేట్ అసలు. గ్రేట్ విషయం. ఆల్రెడీ చాలా సినిమాలు ఉన్నాయి, బాలీవుడ్లో 2-3 మూవీస్ వచ్చాయి, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పాయింట్లో హిట్ కొట్టిందే లేదు. కానీ రాము నిజంగా ఆయన దేవదాస్ సినిమా వచ్చిన నేను చిన్నపిల్లోని, నేనేమో బాగా పెద్దవాడిని అయిపోయినా, పొడవు అయిపోయినా, లావు అయిపోయినా, ఏజ్ కూడా అయిపోతుంది. ఆయన మాత్రం ఆ రోజు దేవదాసులు ఎట్లా చూసినామో ఈ పొద్దుటికి కూడా అలానే ఉన్నాడు. మెయింటెనెన్స్ అంత చక్కగా అంత అందంగా ఉన్నాడు. ఇంకేం మాట్లాడుకోవాలన్నా, చాలా రోజుల తర్వాత మంచి హిట్. ఇక మీరే చూస్తాండ్రు ఎలా అంటే లోపల ఏ విధంగా ఎంజాయ్ చేసి ఉంటారు అనేది. అన్ని ప్లస్ అన్న సినిమాలో, అన్ని ప్లస్, అన్ని ఫస్ట్ హాఫ్ అనేది కొత్త. ఫస్ట్ హాఫ్ హైలైట్ అన్న, ఆ ఎమోషన్ని క్యారీ చేయించాడు చూడండి, సూపర్. ఓకే, అంటే నాకు పర్సనల్గా ఒక డైలాగ్ ఉంది చూడండి, నువ్వు ఉన్నావని నాకు తెలియదు కానీ నీ వల్లే నేను ఇక్కడ ఉన్నా అనే డైలాగ్ని రామ్ ఆల్రెడీ ఈవెంట్లో చెప్పినాడు. కానీ ఆ డైలాగ్ మాత్రం చాలా ఇంపాక్ట్ అనిపిస్తుంది. ఈ సినిమా కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ అవుతారు. దట్టు హీరో గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తాడు, అది చాలా బాగుంది. మెయిన్ ఒక డ్రామా లాగా నడుస్తుంది అన్న సినిమా. అసలు నో డౌట్ అన్న, హ్యాపీ కూర్చొని ఎంజాయ్ చేసి రావచ్చు. ఇంకొకటి మూవీ అనేది మనకి ఏం నేర్పిస్తుంది, ఇటు నాట్ ఓన్లీ టైం పాస్ అన్న, అట్లనే ఒక ఎంటర్టైన్మెంట్ అనే కాదు, ఒక చిన్న మెసేజ్ కూడా ఇస్తాడు మూవీలో. ప్రతి ఒక్క మూవీలోనూ అది కామెడీ జోనర్లో అవ్వచ్చు, లేదంటే లవ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఒక మూవీకి ఒక మెసేజ్ అనేది ఇస్తాడు. ఆ మెసేజ్ని మనం పట్టుకున్నట్లయితే లైఫ్లో చేంజెస్ అనేది జరుగుతాయి. ఈ సినిమాలో కూడా చాలా ఉన్నాయి అలాంటివి. సో ఇంకొక నుంచి అంటే ఎవరైనా మూవీ చూసేటప్పుడు దాంట్లో కోర్ పాయింట్ ఏంటుందనేది చూస్తే మూవీని మనము అంటే చంపేయకూడదు అన్న మూవీని చంపేయకూడదు. వాడు అట్లా యాక్ట్ చేయాలా, వీడు ఇట్లా యాక్ట్ చేయాలా అనే దాని మీద నువ్వు తీసుకెళ్ళినావంటే మూవీ చనిపోతుంది. మూవీలో కోర్ పాయింట్ ఉందా, మనం దాన్ని ఎత్తి పెట్టినామంటే మూవీ బతుకుతుంది. ప్లస్ మనకి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. 3 hours టైం స్పెండ్ చేసిన దానికి ఎంతో కొంత నేర్చుకున్నాం అనే పాయింట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉపేంద్ర గారి సినిమా కూడా ఏమో చూపిస్తాడా, ఏ రా అట్లాంటివి ఏమన్నా? లేదన్నా, కొంచెం డిఫరెంట్గానే ఉంది. అదే ఎక్కువ మన తెలుగులో ఒక బిగ్ స్టార్ని కనెక్ట్ చేసి చూపించినట్లే ఉంది. అంటే క్యాస్ట్ ఇక్కడ నుంచి తీసుకోకూడదు కాబట్టి అది గొడవలు అయిపోతాయి, వేరేలాగా అనిపిస్తుంది. అందుకు ఉపేంద్ర గారిని తీసుకోవడం కూడా అది ప్లస్ పాయింట్. ఆయన కూడా మంచిగా చేశాడు, మంచిగా యాక్ట్ చేశాడు. ఎక్కడ తను తగ్గకుండా ఎంతైనా ఒక హీరో కాకుండా క్యారెక్టర్ పరంగా వచ్చేస్తుంది కదా మూవీలో. అయినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా తన వంతు తనకి ఇచ్చిన క్యారెక్టర్ని న్యాయం చేశాడు. భాగ్యశ్రీ కూడా సూట్ అయింది, సూపర్ ఉంది. మ్యూజిక్ సూపరు, రైటింగ్ సూపర్ అన్న. చాలా రోజుల తర్వాత రామ్ మంచి హిట్ పడింది. సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్గా వచ్చి సినిమాలో అతను మనకు నేర్పించిన ఇన్స్పిరేషన్ ఏమంటే, ఎవరైనా నిన్ను డీగ్రేడ్ చేస్తే నువ్వు మళ్ళీ అది తీసుకొని డీగ్రేడ్ ఇంకా నువ్వే నీ సెల్ఫ్ కోల్పోవద్దు అని, చేసుకోవద్దు అని. అతను హీరో చెప్పిన డైలాగ్ని మోటివేషన్గా తీసుకొని అతని లైఫ్ని అతను సక్సెస్ చేసుకుంటాడు. ఆ సక్సెస్ ఈ జర్నీనే ఈ సినిమా అంతా. బయోపిక్ కాకుండా సక్సెస్ ఆఫ్ ఏ ఫ్యాన్. ఈ ఇద్దరి మధ్య ఎమోషన్ చాలా బాగా క్యారీ అయింది. మెయిన్ అది క్యారీ అవ్వాలి కదా, అంటే ఆ ఎమోషన్ వర్క్ క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇంతకుముందు ఆయన సినిమా చూసావా, మిస్టర్ పొలిశెట్టి చూసాను. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది జనరు. ఇంకా రామ్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఓకే, సో బాగుంది అయితే. చాలా బాగుంది. మిగతా వాళ్ళు యాక్టర్స్ మా
హీరోయిన్ యాక్టింగ్ బాగుందా? హీరోయిన్ కొంచెమే ఉంటుంది, అంతసేపు ఏమి ఉండదు. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా డెబ్యూ తెలుగులో వాళ్ళు ఎలా చేశారు? మ్యూజిక్ చాలా బాగుంది, బాగా చేశారు వాళ్ళు కూడా. రైట్, ఓవరాల్గా అయితే మనకి అన్నకి సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా? కమర్షియల్ పక్కా హిట్. పక్కా హిట్ అయితే 100 కోట్లు కొట్టొచ్చా? 100 కోట్లు చెప్పలేము. స్కోప్ ఉందా? ఉంది. అంటే ఆయన కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అంతేనా? అన్ని సినిమాలకు ఎత్తే ఈ సినిమాకి రామ్ కి అయితే డిఫరెంట్లీ ప్లస్ అవుతుంది. ప్లస్ అంటే సినిమా ఏం తెలియదు కొంతమంది. భాగ్యశ్రీ ఎలా చేస్తుంది? భాగ్యశ్రీ అమ్మాయి ఆమె అయితే క్రష్ ఫీలింగ్ నా ఓకే, చాలా క్రష్ ఫీలింగ్ ఆమె ఉంది. ఇంకా ఇంకా మంచి మంచి క్యారెక్టర్ వస్తాయి. సో దీంట్లో బాగా ఇచ్చారు అయితే రోల్, బాగా ఆకర్షించింది జనాలు. చిన్ని గుండెలో కానీ ఆ పాటలు కూడా బాగా చిన్ని గుండెల సాంగ్ అయితే కన్నా ఆ విజువల్స్ బాగున్నాయి. విజువల్స్ పెట్టిన ఎఫర్ట్స్ అంటే ఎడిటింగ్ ఆర్ట్ వర్క్ ఎడిటింగ్ చాలా ఉంది. నా గ్రాఫిక్స్ మనకు బాగా చేసినారు. సో మెయిన్ రామ్ గురించి చెప్పాలనా, సో పెద్ద హిట్ కొట్టాడు అన్న నాల్చి అలో గురు ప్రేమ కోసం టైం కొట్టాడు. హిట్ తక్కువ రేంజ్ పోతుంది సినిమా అయితే పక్క చాలా. 100 crores క్లబ్కి వెళ్ళిపోతుందా? 100 crores క్లబ్ కాదా మనం 100 crores అని చెప్పలేం కానీ ఆ నెంబర్స్ అనేవి దాడుతుంది ఈ సినిమాలో. రామ్ కెరీర్ లోనే ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. మంచి గుర్తింపు వస్తుంది రామ్ కి సినిమాలో. చెప్పాలంటే ఒక అవుట్ ఆఫ్ మనీ మంచి గుర్తింపు తెచ్చే సినిమా రామ్ కి. అంతే. డైరెక్టర్ ఎక్కడ కానీ మనకు ఏదో ఉపేంద్ర గారిని తీసుకొచ్చినారు, ఆయన ఎక్కువ పెట్టి మన హీరో అట్లేంలా. ప్రతి ఒక్కరికి న్యాయం చేసినారు. ఏ క్యారెక్టర్ ఇవ్వాలో ఏ క్యారెక్టర్ ఇవ్వకూడదో ఆయనకి ఒక మెచ్యూర్డ్గా చేసినారు. డెప్యూటే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ 10 సినిమాలు తీసేంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆ మాదిరిగా తీసినాడు ఒక మూవీని. అంటే ఇప్పుడు రాము బిఫోర్ రాము ఆఫ్టర్ రాము ఆఫ్టర్ రాము ఈ సినిమా ద్వారా బిఫోర్ రాము ఎట్లున్నాడో ఈ సినిమా ద్వారా ఇంకా ఆఫ్టర్ రామ్ చూస్తారు మీరు. రామ్ వర్షన్ 2.0 కొంతమంది చెప్పినారు ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ అని. అవంతా కాదు, ఈ సినిమా ద్వారా ఇక్కడి నుండి మొదలవుతుంది ఆయనకి స్టార్డమ్. సో నేను గర్వంగా కలర్ వేసుకొని మా హీరో మా కోసం ఉన్నాడు, ఆయన కోసం మేము ఉన్నాం అంతే. ఒక ఏదో చెప్పాలని ఇదేంలా, కలర్ ఎగరేసుకునే చెప్తాం మేము. కలర్లు ఎగరేసుకుంటే ఉంటాం. మా హీరోనే కాదు, ప్రతి ఒక్క హీరోకి మేము రుణపడి ఉంటాము. వాళ్ళ సినిమాలు వచ్చిన ప్రతి ఒక్క సినిమా చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మేము. సో ఏదో పనికిరాని సినిమాలు అంటారు. ఎందుకు పనికిరాని సినిమాలు? వాళ్ళకి ఏం తెలుసు? సో అట్లా వాళ్ళ గురించి వదిలేసి మా 20sకి మాకంటే సినిమా లేకపోతే మేము అసలు ఏ గుర్తింపు లేదనా. సినిమా లేకపోతే మేము లేము. సినిమా ద్వారా నేర్చుకుంటాం. మదనపల్లి మస్తీలు లేకపోతే మేము లేం. అది మనకు కన్ఫాము. సో ఒక మన మదనపల్లి మస్తీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని, తొందరలో 1 lakh సబ్స్క్రైబర్స్ బిన్నే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కొన్ని వీడియోస్ చూస్తానికి అంత చాలా మంది నేను మాకు గమనిస్తాను. సో 1 lakh సబ్స్క్రైబర్ బిన్నే రావాలని ఇంకా మీరు మన మదనపల్లె కాదు, మన ఆంధ్రప్రదేశ్ కంటే ఇంకా ఎక్కువ స్థాయి మన ఛానల్ పోవాలని కోరుకుంటాను. జై సినిమా. థ్యాంక్ యూ. ఈ మూవీలో ఇంకొక మెసేజ్ కూడా ఉంటుంది. రాము ఏం చెప్తాడంటే అన్నీ పోయినా మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేద్దామంటాడు. ఇంతవరకు ఆయనకి ఎన్ని హిట్లు పడినాయి ఏమనేది పక్కన పెట్టండి, ఇంకటి నుంచి అన్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడతాను అన్నట్టు ఇస్తాడనమాట. అదేవిధంగా లైఫ్లో కూడా తీసుకోవాలి. ఇంతవరకు ఏమున్నాయి పోయినా మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే ఒక అట్లా చాలా బోల్డ్ మెసేజ్లు ఉంటాయి. దయచేసి అందరూ థియేటర్కి రండి. ఓటీటీని ఎంకరేజ్ చేయొద్దండి. థియేటర్కి వచ్చి మస్ట్ అండ్ మస్ట్ థియేటర్స్ మూవీస్ అంటే థియేటర్లోనే ఆ ఫీల్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చేయాలి. వీళ్ళిద్దరి మధ్య కూడా బాగుందా కెమిస్ట్రీ? ఇద్దరు పేరు బాగా సూట్ అయ్యారా? ఎవరికి? మన హీరోయిన్ బాగుంది. ఇంకోటి ఏమంటే తన ఇంతకుముందు కాంత మూవీ కూడా ఇక్కడే పడింది. అవునవును, మంచి టాకే వచ్చింది. ఇది పడింది, మంచి టాకే వచ్చింది. రైట్, థ్యాంక్ యూ. మూవీలో ఉపేంద్ర గారు ఒకటి చెప్తారన్నా. అసలు ఉపేంద్ర గారే పడులై పడుతూ లేసులేయని అలాంటి మెసేజ్లు చాలా ఉన్నాయి. ఇంకోటి మ్యూజిక్ అల్టిమేట్ ఉంది నా. వినేదానికి సమ్మగా ఉంది, చెవులో మారు మోగుతుంది. అసలు మన సాహిత్య థియేటర్లు పడింది మ్యూజిక్కే, సౌండ్ బాక్స్లకి అదరుతాయి. సో వీళ్ళు కూడా మంచి ఛాన్స్ వస్తాయి మ్యూజిక్ డైరెక్టర్స్కి మంచి సినిమాలు. అవునవును, చాలా ఛాన్సులు వస్తాయి. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ లేదు అనిపించింది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పైన
పర్లేదు, సినిమా బాగుందనే వేరు, మంచి సినిమా వేరు. సో ఇది ఇలాంటి మంచి సినిమాలు ఓటీటీకి ఎంకరేజ్ చేయొద్దండి, థియేటర్కే రండి, థియేటర్ ఎక్స్పీరియన్సే చేయండి. అల్టిమేట్ ఉంది సినిమా. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సినిమా మీరు చూడకపోతే ఇంకా లైఫ్లో మీరు ఏం సాధించినా కానీ ఇలాంటి గుర్తింపు సినిమా మీకు ఉండదన్నమాట. సో థియేటరే చూడాలి సినిమా. ఇటువంటి సినిమాని ఇంకోసారి ఎక్కడ చూడలేరనమాట, వీళ్ళు తీరగానేమో నాకు తెలిసి. స్లో అనేది ఎక్కడ అనిపించలేదా? నరేషన్ ఎక్కడ కానీ అనిపించదు నా స్లో నరేషన్. అసలు ఒక ఫస్ట్ హాఫ్ అనుకోండి, సెకండ్ హాఫ్ అనుకోండి, ఎక్కడ కానీ మీకు డిసప్పాయింటే లేదు అసలు. ఫస్ట్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు సీట్లో కూర్చు లేసే వరకు మీకు ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అయినట్టే ఉంటుంది. లాగు ఈ స్లో ఏముండదు. ప్రతి ఒక్క పాయింట్ బాగా చెప్పినా అన్న, బాగుంది సినిమా. సో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకురండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సినిమా బాగుంది. అది గైస్, మన ఆంధ్ర కింగ్ తాలూకా బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్, మన రామ్ పోతినేని ద ఎనర్జెటిక్ స్టార్. అంటే మనం దేవదాస్ నుంచి చూసాము ఆయన్ని. ఆయనైతే మారలేదు, అలాగే ఉన్నాడు. కానీ మంచి కథలు, కరెక్ట్గా స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటే రిజల్ట్ ఇలా ఉంటుంది. అది మనం బయోపిక్ ఫ్యాన్ సినిమా రిజల్ట్. ఆడియన్స్, ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఏ హీరో ఫ్యాన్ కూడా ఇక్కడ మాట్లాడట్లేదు. అంటే రామ్ అనే వ్యక్తి ఫ్యాన్గానే చూస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిన సినిమా మన ఆంధ్ర కింగ్ తాలూకా. సో ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా వచ్చి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీరు కూడా డెఫినెట్లీ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి అని చెప్పి మన ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. సో ఎమోషన్ ఆఫ్ ఏ ఫ్యాన్, ఎమోషన్ ఆఫ్ ఏ మూవీ లవర్. అండ్ ప్రతి ఒక్కరు, అంటే సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఐ ఫీస్ట్. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు ఎమోషనల్లీ. మెయిన్ ఏంటంటే హీరోకి ఫ్యాన్స్కి మధ్య ఒక బాండ్, ఒక కనెక్షన్ అనేది ప్రాపర్గా చెప్తూ మనం ఎలా ముందుకెళ్ళాలా, మన ఇన్స్పిరేషన్ తీసుకొని చెప్పిన కథ మన ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ బాబు గారు డైరెక్టర్ కూడా, ఆయన కూడా ఒక సినిమానే చేశారు ఇంతకుముందు. సో ఇది 2వ సినిమా. సో ఆయనకు కూడా డెఫినెట్లీ మంచి కెరీర్ ఉంటుంది అనుకుంటున్నాం. అండ్ అలాగే మన ఫ్యాన్స్ కూడా మంచి టాక్ ఇచ్చారు. డెఫినెట్లీ ఈ వారం సినిమాలు కూడా లేవు కాబట్టి ఆంధ్ర కింగ్ తాలూకా డెఫినెట్లీ అందరూ ప్రతి ఒక్క ఫ్యాన్ వచ్చి చూడండి సినిమాని. ఎందుకంటే ఊరికనే చెప్పరు ఇంతమంది, మనకు వచ్చి సినిమాని ఎమోషనల్ ఫీల్ అయితేనే తెలుస్తుంది అది. సో ఇప్పుడు సినిమా అనేది ఎమోషన్ కాబట్టి మాకు కూడా మదనపల్లి మస్తీ అనే ఛానల్ కూడా ఉంది ఇక్కడ. సో సినిమా కూడా మాకు ఎమోషనే, వాళ్ళకి ఎమోషనే. సో దట్స్ ఇట్. సో ఆంధ్ర కింగ్ తాలూకా డెఫినెట్లీ మనం ఎంకరేజ్ చేయాలి. సీ యూ విత్ అందర్ వీడియో గైస్. ఇలాగే పబ్లిక్ టాక్ వస్తుంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఫాలో అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉన్నానా, ఓన్లీ ఒక దాంట్లో ఫాలో అవుతున్నారు. సో ప్లీజ్ సపోర్ట్ మదనపల్లి మస్తీ. తొందరలో 1 lakh చేయాలి విత్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్.